నేను మైండ్లో పెట్టుకొని I've created up this webinar. All right. So make sure you are journaling it down, or whatever you're doing, make sure you're writing it down anywhere. I mean, whatever I'm explaining, make sure you write it down anywhere. Also, we'll be sharing the webinar recordings after this call. After this call. All right. Now, రెజ్యూమే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆ రెజ్యూమే విల్ ఇంక్రీజ్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అ జాబ్. రెజ్యూమే వల్ల మీకు జాబ్ రాదు, జాబ్ వస్తుంది అని కన్ఫర్మేషన్ గ్యారంటీ కాదు. రెజ్యూమే ఉండడం వల్ల, ఒక మంచి రెజ్యూమే ఉండడం వల్ల మీరు ఆ జాబ్కి షార్ట్ లిస్ట్ అవ్వగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ హైర్ చేస్తుంది, ఒక 30 పొజిషన్స్ వేకెంట్ ఉన్నాయి, ఒక 100 మెంబర్స్ రిక్రూట్మెంట్కి వచ్చారు. ఆ కంపెనీ 100 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయదు, అందులో ఒక 40 or 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ రెజ్యూమేస్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో ఆ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్లో మీ రెజ్యూమే మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఏ జాబ్కైనా అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమే ఫస్ట్ మీరు సబ్మిట్ చేయాలి. ఈ రెజ్యూమేని CV అని కూడా అంటారు. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ డు కాల్ ఇట్ బయోడేటా. CV అంటారు, కరికులం వైటే, బయోడేటా అని కూడా అంటారు. బట్ ఈ వెబినార్లో ఐమ్ గోనా యూజ్ వర్డ్ రెజ్యూమే, CV, బయోడేటా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి మూడిటికి, బట్ 3 of them are almost the same. ఓకే, సో ఐమ్ గోనా కాల్ దిస్ CVని రెజ్యూమే అని కానీ CV అని కానీ పిలుస్తాను. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఒక మంచి రెజ్యూమే గురించి తెలుసుకునే ముందు లెట్స్ సీ వాట్ ఈస్ బ్యాడ్ రెజ్యూమే. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ అ బ్యాడ్ రెజ్యూమే. ఈ బ్యాడ్ రెజ్యూమే అన్నది మీరు లెఫ్ట్ సైడ్, నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను. సో లెఫ్ట్ సైడ్ ఉన్న CV ఏదైతే ఉందో, ఇక్కడ పైన అడ్రస్ ఇచ్చారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ స్ట్రీట్ నెంబర్తో సహా అడ్రస్ ఇచ్చారు, which is ideally not required, and then email coolguy007@hotmail.co.uk అనేది ఈమెయిల్ ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ అ రియలీ గుడ్ ఈమెయిల్ ఐడి. దిస్ ఈస్ నాట్ అ గ్రేట్ ఈమెయిల్ ఐడి. ఎందుకు అంటే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్ విచ్ డు నాట్ మేక్ సెన్స్. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేసిన ఫార్మాట్ తప్పు, వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసిన ఫార్మాట్ కరెక్ట్, అండ్ ఇది మొత్తం అలైన్మెంట్లో లేదు, ప్రాపర్ అలైన్మెంట్లో లేదు. కొన్ని టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, కొన్ని టెక్స్ట్ మిడిల్లో ఉన్నాయి, కొన్ని రైట్ సైడ్ ఉన్నాయి. మీరు రైట్ సైడ్ ఉన్న CV చూసినట్టయితే ఇక్కడ మోర్ దెన్ 2 కలర్స్ యూజ్ చేయడం అన్నది జరిగింది. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇది ఇర్రెలవెంట్ ఇమేజ్, దిస్ ఇస్ నాట్ ఈవెన్ నెసెసరీ. ఇక్కడ ఒక ప్రొఫైల్ ఫోటో ఉంది, ఈ ప్రొఫైల్ ఫోటో ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో కాదు. మీరు మీ CV మీద మీ ఫోటో పెట్టుకోవాలి అనుకుంటే దట్స్ ఫైన్, బట్ ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటో మీరు పెట్టుకోవాలి. సో ఈ రెజ్యూమే రూల్స్ అన్నదాన్ని ఈ దీస్ పర్టిక్యులర్ resumes follow అవ్వట్లేదు. So that is why I tell you that these are the bad CV examples. Okay, first, so before speaking about how to create a resume, let's simply understand 4 facts about jobs and resume. Fact number 1, మీకు మీ దగ్గర ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ కాకపోతే మీరు అప్లై చేసే జాబ్స్లో 76% ఆఫ్ ద టైం మీ రెజ్యూమేని డిస్కార్డ్ చేయడం అన్నది జరుగుతుంది. డిస్కార్డ్ అంటే మీ రెజ్యూమేని యాక్సెప్ట్ చేయకపోవడం, అప్రూవ్ చేయకపోవడం జరుగుతుంది. దిస్ ఈస్ బికాస్ రిక్రూటర్స్ ఎలా ఆలోచిస్తారు అంటే, వెన్ యూ అప్లై ఫర్ అ జాబ్, రిక్రూటర్స్ ఎలా అప్లై చేస్తారు, వెన్ యూ అప్లై ఫర్ అ జాబ్, మీరు మీ CVని మీ ఈమెయిల్ ఐడినే మంచి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, మీ నేమ్తో ఉన్న ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అని మీకు తెలియకపోతే, ఒక అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకొని వచ్చారు అంటే మీకు అక్కడే ఇంట్రెస్ట్ లేదు అన్న విషయం రిక్రూటర్స్కి మీరు హింట్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మీరు ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రసెస్ అన్నవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఈమెయిల్ వచ్చేసి darhas.muggu@gmail.com. కానీ అన్ప్రొఫెషనల్ చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుంటారు, venu.rockstar@yahoomail.com, smriti.shaili@gmail.com, jamesbond007@gmail.com. ఇలాంటి ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటారు విచ్ ఆర్ నాట్ గుడ్ ఈమెయిల్ ఐడి ఫర్ జాబ్ సెర్చ్. సో ఒక మంచి ఈమెయిల్ ఐడి అన్నది మీ పేరు, మీ ఇంటి పేరు @gmail.com, లేదంటే మీ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్ @gmail.com. ఇలాంటి ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోండి. దీస్ ఆర్ ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్. అండ్ మీ జాబ్ సర్చ్కి ఆ ఈమెయిల్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ 93% ఆఫ్ రిక్రూటర్స్ ఆర్ లైక్లీ టు లుక్ ఎట్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. ఒక రిక్రూటర్ మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీ CV చూస్తారు. మీ CV చూసిన తర్వాత కూడా మీ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు చేసేది మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూడటం. మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అంటే మీ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కాదు, లింక్డ్ఇన్ అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. దిస్ ఈస్ మోస్ట్లీ ఫర్
professional people, company HRs, company CEOs, CFOs, all these people are going to stay it up there. ఇలాంటి 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 ప్లాట్ఫామ్ మీద మీరు మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే, మీ అకౌంట్ క్రియేట్ చేసుకోగలిగితే ఆన్ లింక్డ్ఇన్, a lot of recruiters will have a look at your LinkedIn profile and మీ గురించి ఇంకా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్ట్ ఇస్ యావరేజ్ టైమ్ స్పెండ్ బై అ రిక్రూటర్ టు వ్యూ వన్ సింగిల్ రెజ్యూమే ఇస్ 5 to 7 seconds. అంటే నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక కంపెనీ ఉంది, 30 పొజిషన్స్ వేకెంట్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ చేస్తున్నారు, 100 మెంబర్స్ రిక్రూట్మెంట్కి వచ్చారు. వాళ్ళ 100 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయరు, వాళ్ళ రెజ్యూమేస్ అన్ని కలెక్ట్ చేసి అందులో ఒక షార్ట్ లిస్ట్ చేసి ఒక 50 or 60 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్కి పంపిస్తారు. సో ఆ షార్ట్ లిస్టింగ్ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న 100 రెజ్యూమేస్ని ఒక్కొక్క రెజ్యూమే 10 minutes 15 minutes చూడరు. వాళ్ళు దే ఓన్లీ సీ దీస్ రెజ్యూమేస్ ఫర్ 5 to 7 seconds. సో ఈ 5 to 7 secondsలో ఈ 5 to 7 secondsలో మీరు గనక మీ రెజ్యూమేని క్రియేట్ చేసుకోగలిగితే, మీరు గనక ఈ 5 to 7 secondsలో రిక్రూటర్కి మీ రెజ్యూమే మీద ఇంట్రెస్ట్ కలగజేయగలిగితే, దట్ ఈస్ ద గుడ్ రెజ్యూమే. సో అలాంటి రెజ్యూమే మీరు ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వెబినార్లో చెప్తాను. అండ్ 99% ఆఫ్ రిక్రూటర్స్ డు నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ అన్ప్రొఫెషనల్ రెజ్యూమేస్ అండ్ రెజ్యూమేస్ విత్ క్లమ్జీ ఎర్రర్స్. అన్ప్రొఫెషనల్ అండ్ క్లమ్జీ అంటే నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను, అలా ప్రాపర్ అలైన్మెంట్స్లో లేకపోయినా, యూ యూస్ టూ మచ్ కలర్స్, లేదు అంటే అసలు కలర్స్ వాడకపోయినా, ఆర్ మీ రెజ్యూమేలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి అంటే, ఇలాంటి రెజ్యూమేస్ని రిక్రూటర్స్ ఎంటర్టైన్ చేయరు. రిక్రూటర్ దగ్గరికి మీ రెజ్యూమే వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చెక్ చేసి అందులో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు మీ రెజ్యూమే మీదే కరెక్ట్ ఇంట్రెస్ట్ చూపించని వారు, మీ రెజ్యూమే మీద కరెక్ట్ ఇంట్రెస్ట్ చూపించరు మీరు. అలాంటిది మీరు రెజ్యూమే మీద కరెక్ట్ ఇంట్రెస్ట్ చూపించండి, మీరు ఒక జాబ్ ఇస్తే మీరు ఎలా చేస్తారు అన్న డౌట్ రిక్రూటర్కి వస్తుంది. ఆ ఛాన్స్ మీరు ఇవ్వకూడదు. ఆల్ రైట్, నెక్స్ట్ మీ రెజ్యూమే మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు మీ రెజ్యూమేలో ఉండాల్సిన మేజర్ ఫీల్డ్స్ ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, కెరియర్ ఆబ్జెక్టివ్. మీ కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది ఇట్ కెన్ బి కాల్డ్ అబౌట్ మీ, ప్రొఫైల్ సమ్మరీ ఆర్ కెరియర్ ఆబ్జెక్టివ్. ఇది జస్ట్ 2 to 3 lines ఉండాలి. ఇందులో మీరు మెన్షన్ చేసేది మీ డీటెయిల్స్ అన్ని మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీరు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్ గోల్స్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. ఓకే, సో దీని తర్వాత కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది ఒక 2 to 3 lines మాత్రమే ఉండాలి. ఈవెన్ ఒక 4 lines వరకు వెళ్ళొచ్చు, బట్ డు నాట్ మేక్ ఇట్ మోర్ దెన్ 4 lines. ఓకే, డు నాట్ మేక్ ఇట్ మోర్ దెన్ 4 lines. ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్, ఒక రిక్రూటర్ దగ్గరికి మీ CV వెళ్ళినప్పుడు వాళ్ళు చూసే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫీల్డ్ కెరియర్ ఆబ్జెక్టివ్. మీ రెజ్యూమే ఎవరి దగ్గరికైనా వెళ్ళగానే వాళ్ళు చూసే ఫస్ట్ ఫీల్డ్, వాళ్ళు మీ రెజ్యూమేలో ఫస్ట్ చదివేది కెరియర్ ఆబ్జెక్టివ్. నా దగ్గరికి ఒక స్టూడెంట్ రెజ్యూమే, ఒక క్యాండిడేట్ రెజ్యూమే వచ్చింది అంటే నేను ఆ కెరియర్ ఆబ్జెక్టివ్ చదవడంతో నాకు అర్థమవుతుంది వెదర్ దిస్ క్యాండిడేట్ ఇస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ నాట్. ఈ క్యాండిడేట్కి లైఫ్లో గోల్స్ ఉన్నాయా, డస్ హీ హ్యావ్ అ క్లారిటీ ఆన్ వాట్ హీ వాంట్స్ టు డూ నెక్స్ట్. ఇలా డీటెయిల్స్ అన్నీ నేను ఫిగర్ అవుట్ చేసుకోగలను త్రూ కెరియర్ ఆబ్జెక్టివ్. ఆల్ రైట్, సెకండ్, పర్సనల్ డీటెయిల్స్. నేను ఇందాక ఒక CVలో మీకు చూపించాను, వాళ్ళ ఒక అడ్రస్, వాళ్ళ స్ట్రీట్ నెంబర్తో సహా అడ్రస్ మెన్షన్ చేశారు. మీరు అలా డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్రస్ అన్నది మీరు మీ ఇంటి పేరుతో సహా, మీ స్ట్రీట్ నెంబర్, డోర్ నెంబర్తో సహా ఇవ్వాల్సిన అవసరం లేదు. రిక్రూటర్స్ మీ అడ్రస్ అడుగుతారు ఎందుకు అంటే, మీరు లోకల్ ఐటా నాన్ లోకల్ ఐటా తెలుసుకోవడానికి మాత్రమే. దట్ టు, ఒకవేళ ఒక కంపెనీకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళు నాన్ లోకల్ ఐట్స్ని తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1 weekలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఆ కంపెనీ ఖమ్మంలో ఉంది అనుకుందాం, నెక్స్ట్ 1 weekలోనే క్యాండిడేట్ జాయిన్ అవ్వాలి అంటే, ఆ క్యాండిడేట్ హైదరాబాద్లో ఉన్నాడు అంటే ఖమ్మంకి రీలోకేట్ అవుతారు. బట్ వైజాగ్ బెంగళూరులో ఉన్నారు అంటే వాళ్ళు 1 weekలో వచ్చి జాబ్ జాయిన్ అవ్వలేరు. సో అలాంటి 1 weekలో వచ్చి జాబ్ జాయిన్ అవ్వలేరు. సో అలాంటి అండర్స్టాండింగ్ కోసం అడ్రస్ అడుగుతారు. సో మీరు అడ్రస్ మెన్షన్ చేసినప్పుడు మీ డోర్ నెంబర్తో సహా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ సిటీలో ఉంటున్నారు, నెక్స్ట్ మీరు ఉండే స్టేట్ ఏంటి జస్ట్ మెన్షన్ చేస్తే చాలు. అది కాకుండా మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీరు తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే ఒకవేళ రిక్రూటర్స్ మీకు ఏమైనా ఈమెయిల్స్ పంపించాలి అనుకున్నా, రిక్రూటర్స్ మీకు ఏమైనా
మెసేజెస్ పంపించాలి అనుకున్నా, లేదంటే మీతో మాట్లాడాలి అనుకున్నా, ఈ డీటెయిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నది మీరు రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో మెన్షన్ చేయాలి. అంటే మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఫస్ట్ రావాలి, లేదంటే మోస్ట్ రీసెంట్ క్వాలిఫికేషన్ ఫస్ట్ రావాలి. సో మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ మోస్ట్ రీసెంట్ క్వాలిఫికేషన్ ఇస్ అండర్ గ్రాడ్యుయేషన్. మీరు బీఎస్సీనా, బీకామా, బీసీఏనా, ఎనీ ఆఫ్ దీస్ పర్టికులర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్, మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు అన్నది మెన్షన్ చేయాలి. మీరు చదివే కోర్స్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఏంటో మెన్షన్ చేయాలి. ఈ కోర్స్ చదవడం వల్ల మీకేంటి వచ్చింది, వాట్ డిడ్ యూ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్ అన్న డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫ్రెషర్స్. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. బట్ మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ చేసినట్టయినా, లేదు అంటే ఒక పెయిడ్ ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసినట్టయినా, ఆర్ మీరు ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేసిందైనా మీరు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్లో మెన్షన్ చేయొచ్చు. మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్స్ పాయింట్ నెంబర్ 1 ఇస్, మీరు పార్ట్ టైం జాబ్స్ చేశారు అనుకుందాం. ఈ పార్ట్ టైం జాబ్ మీరు నెక్స్ట్ అప్లై చేసే జాబ్కి రెలవెంట్గా ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే మీరు డెలివరీ ఎగ్జిక్యూటివ్ కింద పార్ట్ టైం జాబ్ చేశారు ఫర్ 2 months అనుకుందాం. నెక్స్ట్ మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసే జాబ్ ఒక టెలికాలర్ జాబ్ అనుకోండి. సో ఈ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా చేసిన పార్ట్ టైం జాబ్ డీటెయిల్స్ మీరు అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టూ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ టూ డిఫరెంట్ సర్కిల్స్ కంప్లీట్లీ. ఓకే, ప్లీజ్ 1 minute. టూ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ టూ డిఫరెంట్ సెక్టర్స్ కంప్లీట్లీ. బట్ మీరు ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ కింద పార్ట్ టైం జాబ్ చేసి మీరు ఏదైనా ఈ కామర్స్ కంపెనీకి అప్లై చేయాలి అని అనుకుంటే, మీరు అప్పుడు ఈ డెలివరీ ఎగ్జిక్యూటివ్ జాబ్ మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే యూ కెన్ టెల్ దెమ్ దట్ ఈ కామర్స్ కంపెనీ అన్నది ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్, వాళ్ళకి చెప్పొచ్చు ఐ వర్క్ యాజ్ అ డెలివరీ ఎగ్జిక్యూటివ్. గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఆర్ గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ అన్నది నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇట్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని మీరు చెప్పగలరు. సో మీరు అప్లై చేసే జాబ్ ఏదైతే ఉందో దానికి రెలవెంట్గా ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీరు యాడ్ చేయాలి. బట్ మీరు ఇంకెక్కడైనా ఫుల్ టైం జాబ్ చేశారు, ఇంటర్న్షిప్స్ చేశారు అంటే మీరు అది డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు మెన్షన్ చేయాల్సింది ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్. ఈ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా మీరు కాలేజ్లో ఉండేటప్పుడు ఏవైనా ప్రాజెక్ట్స్ చేసినా, సర్టిఫికేషన్స్ చేసినా, ఏమైనా కొత్తగా నేర్చుకుని మీరు సర్టిఫై అయ్యారు అంటే you can mention all these details over there. Okay. And దీంతో పాటు what else you can do is, మీరు ఎలా మెన్షన్ చేయాలి అంటే ఈ పలానా ప్రాజెక్ట్ చేశారు, ఈ ప్రాజెక్ట్ ఏ కాలేజ్లో చేశారు, ఆ కాలేజ్ డీటెయిల్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మీకు ఏంటి వచ్చింది, మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ డిడ్ యూ అచీవ్. సర్టిఫికేషన్స్లో కూడా అంతే, ఏ ఇన్స్టిట్యూట్ అండర్ సర్టిఫై అయ్యారు మీరు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఇది, నెక్స్ట్ ఈ సర్టిఫికేషన్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లో మీరు ఏం నేర్చుకున్నారు. ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే, ఈ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ క్రెడిబిలిటీ ఫర్ ద జాబ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఐటీ జాబ్కి అప్లై చేశారు అనుకుందాం. మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏదో సర్టిఫికేషన్స్ చేశారు రిగార్డింగ్ ఐటీ, లైక్ జావా, పైథాన్, C++, ఇవి ఏవైనా నేర్చుకున్నారు అండ్ యూఆర్ సర్టిఫైడ్. సో మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు చెప్పొచ్చు, ఐఎమ్ సర్టిఫైడ్ జావా ట్రైనర్ ఆర్ ఐఎమ్ సర్టిఫైడ్ C++ ప్రోగ్రామర్, ఈ కోడింగ్ స్కిల్స్ నాలో ఉన్నాయి, సో ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయొచ్చు. సో దట్ విల్ యాడ్ క్రెడిబిలిటీ టు యువర్ ప్రొఫైల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్. Now skills are the most important thing that you have to put in your resume. ఈ స్కిల్స్ అన్నవి you have to mention 10 different skills. 10 skills మీరు మెన్షన్ చేయాలి. అందులో మీరు రెండింటి కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 5 స్కిల్స్ ఉన్నవి మీరు మీ అప్లై చేసే జాబ్కి రెలవెంట్గా ఉన్న స్కిల్స్ మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సేల్స్ జాబ్కి అప్లై చేస్తున్నారు అనుకుందాం. సేల్స్ జాబ్లో మీరు చేయాల్సిన పనులు ఏంటి, మీరు చేయాల్సింది యూ హ్యావ్ టు ఐటీ స్కిల్స్, సేల్స్ జాబ్కి మీకు కావాల్సిన స్కిల్స్ బిజినెస్ నెగోషియేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టీమ్ లీడింగ్ స్కిల్స్ అండ్ బిజినెస్ నెగోషియేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ నెగోషియేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఇలాంటి స్కిల్స్ మీకు కావాలి. సో ఈ స్కిల్స్ మెన్షన్ చేస్తారు. అదే ఐటీ జాబ్ అయితే జావా, C++, హడూప్, డిజాంగో, MongoDB,
ఇలాంటి స్కిల్స్ కావాలి. సో మీరు అప్లై చేసే జాబ్కి రెలవెంట్గా ఉన్న స్కిల్స్ మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫైవ్ స్కిల్స్ వచ్చేసి మీ కాలేజ్ మీకు ఎలాంటి స్కిల్స్ ఇచ్చిందో, లేదు అంటే మీరు మీ ఆ కోర్స్ చేయడం వల్ల మీకు ఎలాంటి స్కిల్స్ వచ్చాయో అవి మీరు మెన్షన్ చేయాలి. ఓకే, అవి ఎలాంటివి అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్, ఇలాంటివన్నీ. సో 10 స్కిల్స్ రాయాలి. ఫస్ట్ 5 మీకు జాబ్కి రెలవెంట్గా ఉన్న స్కిల్స్, నెక్స్ట్ 5 వచ్చేసి మీకు మీ కాలేజ్ ఆర్ మీ కోర్స్ మీకు నేర్పించిన స్కిల్స్ ఉండాలి. ఆల్ రైట్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్ ఇప్పటి వరకు? No, sir. No, sir. No doubt, sir. ఓకేనండి, థ్యాంక్ యూ. ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. ఆల్సో మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఆన్సర్ దోస్ క్వెరీస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద ప్రెజెంటేషన్. ఆల్ రైట్. నెక్స్ట్ ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఫోర్ ఫ్యాక్ట్స్ అబౌట్ జాబ్స్ అండ్ రెజ్యూమే, 6 ఇంపార్టెంట్ ఫీల్డ్స్ దట్ ఆర్ మ్యాండేటరీ ఆన్ యువర్ రెజ్యూమే. నెక్స్ట్ వచ్చేసి 6 ఇంపార్టెంట్ థింగ్స్ టు టేక్ కేర్ వెన్ క్రియేటింగ్ అ రెజ్యూమే. మీరు రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్? ఓకే, ఫస్ట్ టెంప్లెట్స్. లాట్ ఆఫ్ ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్ రెండండి. పాయింట్ నెంబర్ 1 ఇస్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్లో వైల్ క్రియేటింగ్ రెజ్యూమే, ఫస్ట్ థింగ్ ఇస్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కొన్ని టెంప్లెట్స్ ఫ్రమ్ గూగుల్ ఆర్ ఎక్కడి నుంచో. All these templates are created by someone else who is not at all experienced, or by someone else by taking some random template as an example or a reference. Now ఇవి ఇండస్ట్రీకి సరిపోయే టెంప్లెట్సే కాదా మీకు తెలియదు, వెదర్ దీస్ ఆర్ ప్రొఫెషనల్ టెంప్లెట్సే కాదా తెలియదు. యూల్ ఎండ్ అప్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైం. మీరు రెజ్యూమే చేసుకొని మీకు బాగా వచ్చినా సరే లాట్ ఆఫ్ రిక్రూటర్స్ మైట్ నాట్ సజెస్ట్ దోస్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ చేసే మోస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారంటే ఒకలో ఇద్దరు ఒక మంచి రెజ్యూమే క్రియేట్ చేసుకొని వస్తారు. ఆ రెజ్యూమేని క్లాస్లో అందరూ కాపీ చేస్తారు, ఇంక్లూడింగ్ స్కిల్స్, జాబ్ ఫంక్షన్స్, ఆల్ దీస్ పర్టికులర్ డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. ఓన్లీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ నేమ్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. మిగతా డిజైన్, కలర్ అందరికీ ఒకటే ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక 5 or 6 మెంబర్స్ ఒకే రెజ్యూమే పట్టుకొని నా దగ్గరికి వచ్చారు అంటే ఐ విల్ నాట్ ఈవెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నువ్వు రెజ్యూమే క్రియేట్ చేసుకోవడానికే నువ్వు ఇంట్రెస్ట్ చూపించకపోతే హౌ విల్ యూ, నేను నీకు జాబ్ ఇస్తే హౌ ఆర్ యూ గోనా మేనేజ్ దట్ జాబ్, ఆ జాబ్ ఎలా చేస్తారు అన్న డౌట్ మీరు రిక్రూటర్కి ఇస్తారు. సో మీ సొంత రెజ్యూమేస్ మీరు క్రియేట్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ చేసిన రెజ్యూమేస్ని ఎడిట్ చేసుకొని చేయకండి. అలాగే మీ క్లాస్మేట్స్ ఎవరైనా మీ రెజ్యూమే ఇవ్వమని అడిగినా, సో దట్ దే విల్ టేక్ ఇట్ యాజ్ అ రెఫరెన్స్, అడిగినా మీరు ఇవ్వకండి. ఎందుకు అంటే ఆ పర్సన్ కూడా మీలాగే సిమిలర్ రెజ్యూమే క్రియేట్ చేయడం వలన మీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ అ జాబ్ తగ్గిపోతాయి. ఆల్సో మీరిద్దరు ఒకే రిక్రూట్మెంట్కి వెళ్ళారు అనుకోండి, ఆ రిక్రూటర్ మీ ఫ్రెండ్ రెజ్యూమే ఫస్ట్ చూసారు అనుకోండి, ఆ నెక్స్ట్ మీ రెజ్యూమే చూసిన తర్వాత రిక్రూటర్ ఏమనుకుంటారు, మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి కాపీ చేశారు అని అనుకుంటారు. దెన్ దే విల్ నాట్ సెలెక్ట్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఫాంట్స్. రెజ్యూమే మీద లాట్ ఆఫ్ స్టూడెంట్స్ డు యూస్ డిఫరెంట్ ఫాంట్స్, but these are the 4 fonts which I prefer: Lato, Montserrat, Open Sans and Poppins. Also these are my 4 favorite fonts. ఈ fonts యూస్ చేయడానికి మెయిన్ సజెషన్ ఎందుకు అంటే, a lot of fonts మీకు ఏమవుతుంది అంటే, మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ ఫాంట్స్ మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకలా కనిపిస్తాయి, మీరు ప్రింట్అవుట్ తీసిన తర్వాత మీకు డిఫరెంట్గా కనిపిస్తాయి. సో మీకు నచ్చకపోవచ్చు, లేదంటే మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. బట్ ఈ 4 ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 ఫాంట్స్ మీరు యూజ్ చేయడం వలన ఈ ఫాంట్స్ మీ కంప్యూటర్ స్క్రీన్ మీద మీరు ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు ఒకేలా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ప్రొఫెషనల్ ఫాంట్స్, దీస్ ఆర్ గుడ్ లుకింగ్ అండ్ ప్రొఫెషనల్ ఫాంట్స్. ఓకే, నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్ వచ్చేసి a lot of students చేసే మిస్టేక్ ఏంటి అంటే, దే విల్ డూ అ బ్లాక్ అండ్ వైట్ రెజ్యూమే, దాన్ని మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తారు. బట్ ఇఫ్ యూ కెన్ యాడ్ 2 different కలర్స్ ఆన్ యువర్ రెజ్యూమే, అంటే బ్లాక్ మ్యాండటరీగా ఉంటుంది, బట్ హెడింగ్స్ అండ్ సైడ్ లైన్స్కి ఇఫ్ యూ కెన్ యూజ్ అ డిఫరెంట్ కలర్, దెన్ ఇట్ విల్ బీ వెరీ గ్రేట్. ఒక హ్యూమన్ టెండెన్సీ ఎగ్జాంపుల్ అండి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఒక దగ్గర మీకు ఒక 10 బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కనిపించాయి, దాని మధ్యలో ఒక కలర్ ఫోటో ఉంది, లేదంటే పక్కన ఎక్కడో కలర్ ఫోటో ఉంది ఆ గుంపులో ఉన్న 10 ఫొటోస్లో. సో మీ కళ్ళు ఆటోమేటిక్గా కలర్ ఫోటో మీదకి ఫస్ట్ వెళ్తాయి, ఎందుకంటే దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. అలాగే మీరు మీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మీ CV ఒక కలర్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళారే అనుకుందాం,
ఈ కలర్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే మీకు వచ్చే కలర్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే అది ఆ రిక్రూట్మెంట్లో 100 మెంబర్స్ ఉన్నారు, 30 పొజిషన్స్ మాత్రమే వేకెంట్ ఉన్నాయి. ఈ 30 పొజిషన్స్కి షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు రిక్రూటర్ ఫాస్ట్గా రెజ్యూమేస్ చూస్తూ ఉంటారు. ఒక్కొక్క రెజ్యూమేకి జస్ట్ 7 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్ స్పెండ్ చేస్తారు. అన్ని బ్లాక్ అండ్ వైట్ రెజ్యూమే, సడన్గా మధ్యలో మీది కలర్ రెజ్యూమే ఉంది అనుకోండి, మీ రెజ్యూమే మీద ఒక 2 to 3 సెకండ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, లేదంటే అట్లీస్ట్ 10 సెకండ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. సో దట్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, మీరు కలర్ రెజ్యూమే పట్టుకొని వెళ్ళారు అంటే. నెక్స్ట్, వన్ సీవీ డజంట్ ఫిట్ ఆల్. అగైన్ స్టూడెంట్స్ చేసే లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఏంటి అంటే ఒకటే సీవీ క్రియేట్ చేస్తారు, ఆ సీవీనే తిప్పి ఎక్కడ పడితే అక్కడ వాడతారు, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ సీవీ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, మీరు ఒక జాబ్కి ఒక సీవీ క్రియేట్ చేస్తారు, ఇంకో జాబ్కి అప్లై చేసినప్పుడు ఆ జాబ్కి రెలవెంట్గా ఉన్న సీవీ క్రియేట్ చేయాలి. అంటే మీరు సేల్స్ జాబ్కి అప్లై చేశారు అనుకోండి, సేల్స్ జాబ్కి రిలేటెడ్ సీవీ మీరు క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు అది మీరు ఎలా క్రియేట్ చేస్తారు? మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీరు మెన్షన్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్కి రెలవెంట్గా ఉండాలి. మీరు సేల్స్ జాబ్కి అప్లై చేస్తున్నారంటే సేల్స్కి రెలవెంట్గా ఉన్న స్కిల్స్ యాడ్ చేయాలి, సేల్స్కి రిలవెంట్గా ఉన్న జాబ్ ఫంక్షన్స్ అండ్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు నెక్స్ట్ అప్లై చేసే జాబ్ ఐటీ జాబ్ అనుకోండి, సేల్స్కి క్రియేట్ చేసిన సీవీనే మీరు ఐటీ జాబ్కి కూడా పంపించలేరు. ఎందుకంటే ఆ ఐటీ జాబ్కి హైర్ చేస్తున్న రిక్రూటర్ మీ డీటెయిల్స్ చూసి ఈ సీవీ ఏంటి ఇలా ఉంది, ఎవరు సేల్స్ జాబ్కి అప్లై చేయాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడు ఏంటి అని అనుకుంటారు. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీరు ఇవ్వకూడదు. దానికి మీరు ఏం చేయాలి, ఒకటే సీవీని ఒక సీవీని ఒక్కొక్క జాబ్ పంపించకుండా మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తారో ఆ జాబ్కి రెలవెంట్గా ఉన్న సీవీస్ మీరు క్రియేట్ చేస్తూ ఉండాలి. అంటే మీరు సీవీ మొత్తం మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అందులో కొన్ని డీటెయిల్స్ మారిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్, స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ 3 చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ అబౌట్ మీ సెక్షన్, కెరీర్ ఆబ్జెక్టివ్ సెక్షన్స్లో మీరు ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ పెడితే చాలు. ఓకే. నెక్స్ట్, యాడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్. మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఖచ్చితంగా మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ యాడ్ చేయొచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్స్ మీరు ఖచ్చితంగా యాడ్ చేయకూడదు. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ నాట్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్టయితే యూ కెన్ హ్యావ్ అ లుక్ ఎట్ లింక్డ్ఇన్ అండ్ యూ కెన్ గెట్ దిస్ థింగ్ డన్. నెక్స్ట్, ప్రూఫ్ రీడింగ్. మీరు మీ సీవీ ఏదైతే ఉందో ఈ సీవీని మీరు ప్రూఫ్ రీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రూఫ్ రీడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ప్రూఫ్ రీడింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు మీ సీవీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీ సీవీలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేయాలి. ఒకవేళ మనం క్రియేట్ చేసిన థింగ్స్లో మనం మిస్టేక్స్ వెతుక్కోలేకపోవచ్చు, బట్ మన ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్తారు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా గుడ్ ఇంగ్లీష్ కమాండ్ ఉంది అనుకోండి, వాళ్ళకి మెన్షన్ చేయండి దట్ ఇలాగ సీవీ ఉంది, ఒకసారి ప్రూఫ్ రీడ్ చేయండి అని చెప్పేసి, దెన్ దే విల్ ఫైండ్ అవుట్ మిస్టేక్స్ ఇన్ ఇట్. లేదు అంటే యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ క్లాస్ టీచర్స్ ఆర్ యువర్ ఫ్యాకల్టీ. వాళ్ళు ఎన్నో బ్యాచెస్ చూసి ఉంటారు, మీ ముందు ఎంతోమంది స్టూడెంట్స్ని చూసారు. దే విల్ సీ అండ్ దే విల్ లెట్ యు నో ఇఫ్ దే ఆర్ ఎనీ ఎర్రర్స్ ఇన్ ఇట్. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు వరకు నేను మీకు మీ సీవీ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అన్నది మెన్షన్ చేశాను. ఇప్పుడు మీరు ఒక సీవీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫర్ దిస్ వీ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ దిస్ మొబైల్ అప్లికేషన్ కాల్డ్ వర్క్రూట్ రెజ్యూమే బిల్డర్. ఓకే. ఈ వర్క్రూట్ రెజ్యూమే బిల్డర్ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మీరు ఒక సీవీని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోగలుగుతారు. నౌ ఫస్ట్లీ, ఈ అప్లికేషన్ ఏదైతే ఉంది, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏదైతే ఉంది, ఇది ఫ్రీ అప్లికేషన్ కాదు, ఇట్ ఈస్ అ పెయిడ్ అప్లికేషన్. ఓకే. నా ఈ పెయిడ్ అప్లికేషన్లో వాట్ హ్యాపెన్స్ ఇస్, మీరు ఒక సీవీ ఈజీగా క్రియేట్ చేసుకోగలరు, బట్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ అటెండింగ్ దిస్ వెబినార్ ఈ అప్లికేషన్ యొక్క ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం మేము. యూ కెన్ యూజ్ దిస్ అప్లికేషన్ ఫర్ ఫ్రీ టు క్రియేట్ యువర్ వెబినార్ ఫర్ 1 whole year. ఓకే. So let me show you how to use this application. 1 minute and let me share my mobile screen.
ఓకే. సో ఫస్ట్ మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో సర్చ్ ఫర్ వర్క్ రూట్ ఇన్స్టెంట్ రెజ్యూమే. సో ఈ వర్క్ రూట్ ఇన్స్టెంట్ రెజ్యూమే అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో స్టోరీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చింది చూసారా, ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమే బిల్డర్, ఆన్లైన్ సీవీ మేకర్, పీడిఎఫ్ ఫ్రీ వర్క్ రూట్. ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. బట్ మీకు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అండి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ అకౌంట్ అన్నది ఎలా క్రియేట్ చేసుకుంటారు, సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ యాడింగ్ మై డీటెయిల్స్ దర్హాస్ ముగ్గు అండ్ darhas32@gmail.com. మీరు మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని మీరు వ్యాలిడేట్ చేయాలి. మీరు కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే మీకు ఆ ఓటీపీ రాదండి. అండ్ నెక్స్ట్ మీరు ఒక పాస్వర్డ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ చూస్ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. నాకు ఇక్కడ ఉన్న ఓటీపీ 2986. సో ఈ ఓటీపీ నేను వెరిఫై చేస్తాను. నా అకౌంట్ క్రియేట్ అయ్యింది. నేను ఐమ్ గోయింగ్ ఇన్సైడ్. ఇక్కడ కెరియర్ లెవెల్ ఏంటి, స్టూడెంట్. వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ డొమైన్, నేను కస్టమర్ సర్వీస్ అని మెన్షన్ చేసుకున్నాను. మీరు ఏ డొమైన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఐ క్లిక్ ఆన్ టిక్ మార్క్. ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ రెజ్యూమే అని ఉంది చూసారా, ఈ కిందన మీకు ఇంకొక ట్యాబ్ వస్తుందండి, క్రియేట్ యువర్ కాలేజ్ రెజ్యూమే అని చెప్పేసి. అది రావడానికి మీరు ఒక కాలేజ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు ఈ అకౌంట్ ఫ్రీ అకౌంట్ అయిపోతుంది. ఐడియలీ దిస్ ఇస్ అ పెయిడ్ అకౌంట్. 1 మంత్కి మీరు 249 పే చేయాలి, లేదా ఫర్ 6 months యూ హ్యావ్ టు పే 1000 రూపీస్. బట్ నేను ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఈ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 lines ఉన్నాయి చూసారా, మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ కాలేజ్ కోడ్ ఎంటర్ చేయాలి. మీరు ర్యాండమ్గా ఏదో ఒక కోడ్ ఎంటర్ చేయడానికి అవ్వదు. ఎందుకు అంటే దిస్ అప్లికేషన్ విల్ నాట్ యాక్సెప్టెడ్. మీ కాలేజ్ కోసం పర్టికులర్గా మేము ఒక కోడ్ యాడ్ చేసాం. లెట్ మీ షేర్ దట్ కోడ్ విత్ యూ. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి, లేదు అంటే ఈ డీటెయిల్స్ ఎక్కడైనా మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీ కాలేజ్ కోడ్ వచ్చేసి ఫర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఖమ్మం GDC-KH1353. GDC-KH1353. ఓకేనండి. నెక్స్ట్, ఒకవేళ తాండూర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ లాస్ట్ వెబినార్ ఎవరైనా మిస్ అయ్యి ఈ వెబినార్ అటెండ్ అవుతున్నారు అంటే ఇది మీ కోడ్ అండి. ఐఎమ్ నాట్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ యూ తాండూర్ కాలేజ్ వాళ్ళు ఎవరు ఉండరు, బట్ దిస్ ఈస్ యువర్ కోడ్ GDCWN0674. ఫర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ ఖమ్మం GDC-KH1353. ఓకేనండి. ఈ కోడ్స్ మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి, మీరు ఎక్కడైనా మెన్షన్ చేసుకొని డీటెయిల్స్ ఉంచండి. ఈ కాలేజ్ కోడ్ని మీరు ఎక్కడ యాడ్ చేయాలి అంటే, లెట్ మీ షేర్ మై మొబైల్ స్క్రీన్. ఎస్, ఈ కాలేజ్ డీటెయిల్స్ని మీరు హోమ్ పేజ్లో ఉన్నట్టయితే ఇక్కడ 3 lines ఉన్నాయి కదండి, క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ ఉంది. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్ దగ్గర మీరు యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మం కోడ్ యాడ్ చేస్తున్నానండి. GDC-KH1353. అప్డేట్ కాలేజ్ కోడ్ క్లిక్ చేయగానే కోడ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. మీ కోడ్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయిందా లేదా, అకౌంట్ అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇది ఉంది చూడండి. యువర్ ఇన్స్టిట్యూషన్ టెంప్లెట్స్ ప్లాన్ ఎక్స్పైర్స్ ఆన్ 15th July 2022. యువర్ ఇన్స్టిట్యూషన్ టెంప్లెట్స్ ప్లాన్ ఎక్స్పైర్స్ ఆన్ 15th July 2022. మీరు నెక్స్ట్ ఇయర్ 15th July వరకు మీరు అకౌంట్ యూస్ చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మీరు ఇక్కడికి రాగానే ఇక్కడ క్రియేట్ కాలేజ్ రెజ్యూమే అన్న ట్యాబ్ ఓపెన్ అయింది చూసారా, ఇక్కడ నుంచి మీరు మీ రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి. మీరు ఈ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఈ ఫీల్డ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జనరేట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. ఈ వెబినార్ కోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక రెజ్యూమే క్రియేట్ చేశానండి. నేను అది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ మీకు అప్డేట్ కాలేజ్ రెజ్యూమే ఉంది. మీరు ఎడిట్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చేంజ్ చేస్తూ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది. మీరు యాడ్ మీద క్లిక్ చేస్తారు. యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ నేను మీకు ఆల్సో చెప్పాను ఎక్స్పీరియన్స్ మీరు డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి అని. సో ఇక్కడ డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి అని అంటే ఇక్కడ మేము కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాం. ఈ సజెషన్స్లో మీరు మీ డిస్క్రిప్షన్ అన్నది మీరు మెన్షన్ చేయగలరు. ఈ సజెషన్స్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోగలరు. ఒకవేళ మీ ఓన్ డిస్క్రిప్షన్ మీరు యాడ్ చేయలేకపోతే ఈ సజెషన్స్లో యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఇలాగ యాడ్ చేయాలి. ప్రాజెక్ట్ సర్టిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. స్కిల్స్ వచ్చేసి మీకు ఏదైనా స్కిల్ ఆల్రెడీ యాడ్ చేసిన స్కిల్ మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ఇంటూ మార్క్ మీద నొక్కితే సరిపోతుంది. మీరు ఏదైనా కొత్త స్కిల్ యాడ్ చేయాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ ఈజ్ యువర్ స్కిల్. సో ఇక్కడ లీడర్షిప్ ఉంది. మీరు లీడర్షిప్ మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ అయిపోతుంది లీడర్షిప్. ఇక్కడ మీరు ప్రొఫిషియన్సీ ఫిల్ చేసుకోవచ్చు. 25%, 50%, 75%, 100% అని. ఈ డీటెయిల్స్ అన్నీ అయిన తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు క్లిక్ ఆన్ సేవ్. మీకు సేవ్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ అబౌట్ మీ. ఈ అబౌట్ మీ సెక్షన్లో యూ కెన్ ఫిల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ డీటెయిల్స్ అన్నీ అండ్ ఆల్సో అండ్ ఆల్సో మీ కంప్లీట్ ప్రొఫైల్ సమ్మరీ అని చెప్పాను చూడండి, అది ఇదే ప్రొఫైల్ సమ్మరీ ఫిల్ చేస్తారు. ఒకవేళ మీరు మీ ఓన్గా రాయలేకపోతే మేము ఇక్కడ ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఇచ్చాము. ఈ సజెషన్స్లో యూ కెన్ మెన్షన్ ఇట్ అక్రాస్. ఈ సజెషన్స్లో యూ కెన్ మెన్షన్ దిస్ అక్రాస్. ఓకే, సో ఏదో ఒక సజెషన్ మీరు క్లిక్ చేస్తారు, ఆ సజెషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇంకా టైప్ చేసుకోవచ్చు. లైక్ ఐ ఫినిష్డ్ మై 1 minute. ఇక్కడ సింప్లీ ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఇలాగా మీరు ఏమైనా డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మీరు సేవ్ మీద క్లిక్ చేస్తారు. అడిషనల్ డీటెయిల్స్, లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి. మీరు అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు జనరేట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మీ అకౌంట్కి అసోసియేట్ ఉన్న టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి. మీకు 1 టెంప్లెట్ కనిపిస్తుంది. ఆ టెంప్లెట్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత మీకు మీ రెజ్యూమే ప్రివ్యూ వస్తుంది. ఈ రెజ్యూమే ప్రివ్యూలో మీ రెజ్యూమే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏమైనా ఎడిట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎడిట్ దిస్ ఫ్రమ్ హియర్. ఓకే, so this is my objective. I am Darhas Muggu from GDC to utilize skills in creating and implementing innovative as well as progressive ideas. ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను. ఈ స్కిల్స్ చూసాను, ఇందాక నేను లీడర్షిప్ స్కిల్ యాడ్ చేశాను, అది ఇక్కడికి వచ్చింది. దీస్ ఆర్ ఆల్ మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ అకాడమిక్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్సో మీకు ఇక్కడ వర్క్ రూట్ లోగో అండ్ టెక్స్ట్ కనిపిస్తుంది కదండి, ఇది మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్లో కనిపించదు. ఇది డెమో అకౌంట్ కాబట్టి ఈ లోగోస్ అండ్ టెక్స్ట్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడ మీ రెజ్యూమే కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింప్లీ గ్రీన్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ అయిపోతుంది. ఆర్ మీరు ఇక్కడ సింప్లీ ఇక్కడ ఆరెంజ్ మీద క్లిక్ చేస్తే మీ CV ఆరెంజ్లోకి చేంజ్ అయిపోతుంది. దిస్ ఇస్ ఆరెంజ్. పింక్లోకి చేంజ్ చేసుకోవాలంటే పింక్ క్లిక్ చేస్తే పింక్లోకి చేంజ్ అయిపోతుంది. మీరు మీ టైటిల్ ఫాంట్ అండ్ పేజ్ ఫాంట్స్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మేనేజ్ సెక్షన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెట్టింగ్స్లో మీ రెజ్యూమే మీద ఉన్న ఫీల్డ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఫీల్డ్స్ని మీరు మీ రెజ్యూమే మీద కావాలి అని అనుకుంటే ఇది టర్న్ ఆన్ చేసి పెట్టుకుంటారు. సో మీ రెజ్యూమే మీద ఈ ఫీల్డ్స్ విజిబుల్ అవుతాయి. ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఇది ఆఫ్ చేసి పెడితే మీ రెజ్యూమే మీద ఈ ఫీల్డ్స్ రిమూవ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అన్నది నేను యాడ్ చేశాను వైల్ అగో. సో ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బట్ ఒకవేళ మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ అక్కర్లేదు మీ రెజ్యూమేలో అనుకుంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తారు. సెట్టింగ్స్కి వెళ్ళి మీరు ఇక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చేయాలి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చేస్తారు. ఈ ఫీల్డ్స్ రెండు మీ CV నుంచి రిమూవ్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇందాక అకాడమిక్ ప్రాజెక్ట్స్ కింద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇలాగా మీకు ఏవైనా ఫీల్డ్స్ మీకు వద్దు అని అనుకుంటే ఆ ఫీల్డ్స్ని మీరు ఇక్కడ సెట్టింగ్స్లోని రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసి మీరు సింప్లీ డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేసేస్తే మీ PDF ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. మీ రెజ్యూమే PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండి. ఓకే, మీరు హోమ్ పేజ్ నుంచి ప్రివ్యూ క్లిక్ చేస్తే మీ రెజ్యూమే ప్రివ్యూ అవుతుంది. ఇందాక మీరు చేసిన చేంజెస్ అన్నీ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేస్తే మీ రెజ్యూమే డౌన్లోడ్ అయిపోతుంది.
అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎవరికైనా మీ రెజ్యూమే షేర్ చేయాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఐడియల్లీ రిక్రూటర్కి పంపాలి అనుకుంటే మీరు మీ రెజ్యూమేని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తారు, మీ సీవీని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసి మీ రెజ్యూమే రెజ్యూమే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసి మెయిల్లో ఎవరికైనా పంపిస్తారు. బట్ ఒకవేళ మెయిల్లో కాకుండా మీరు డైరెక్ట్గా షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కాపీ లింక్ వచ్చింది చూసారు, ఇక్కడ ఇది మీ కాలేజ్ రెజ్యూమే యూఆర్ఎల్ లింక్. ఈ కాపీ లింక్ చేసి ఎవరికైనా ఈ లింక్ మీరు పంపిస్తే వాళ్ళు మీ రెజ్యూమేని డైరెక్ట్గా చూడగలరు. వాళ్ళు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ వెబ్ బ్రౌజర్లో డైరెక్ట్గా మీ రెజ్యూమేని చూడగలరు. ఒకవేళ కంప్యూటర్లో ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్గా మీ రెజ్యూమేని వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోగలరు. సో మీరు రిక్రూటర్కి మీ రెజ్యూమే పీడిఎఫ్ పంపించి మీరు మళ్ళీ అందులో మిస్టేక్ ఉంది అని గెస్ చేసి ఆ మిస్టేక్ని మీరు మళ్ళీ రిజాల్వ్ చేసి మళ్ళీ పీడిఎఫ్ ఫైల్ పంపించే కన్నా ఈ షేర్ యూఆర్ఎల్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే మీరు ఇక్కడ ఏవైనా చేంజెస్ చేయగానే వాళ్ళు చూసే రెజ్యూమేలో కూడా మీకు చేంజెస్ అయిపోతాయి. సో మీరు రియల్ టైం అప్డేట్స్ అన్నవి అవుతూ ఉంటాయి అప్లికేషన్ త్రూగా. సో మీ కాలేజ్ కోడ్ మీరు గుర్తుంచుకున్నారు అనుకుంటున్నాను. ఫర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ ఖమ్మం ఇట్ ఇస్ GDCKH1353. అది మీరు అప్లికేషన్లో ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ సెట్టింగ్స్, ఇక్కడ కాలేజ్ కోడ్ ప్లేస్లో మీరు మీ కాలేజ్ కోడ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఆ తర్వాత మీకు ఇక్కడ మీ అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో ఉంటుంది. సో నేను ఇచ్చిన కోడ్ మీరు యూజ్ చేయగలిగితే మీరు జూలై 2022 జూలై 15th వరకు యూజ్ చేసుకోవచ్చు అకౌంట్ ఫర్ ఫ్రీ వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్. మీరు అమేజింగ్ రెజ్యూమేస్ క్రియేట్ చేసుకోగలరు. మీరు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయినట్టయితే, నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ మీరు ఫాలో అయినట్టయితే యూ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ అన్ అమేజింగ్ రెజ్యూమే. ఆల్ రైట్ అమ్మా. సో that's it with resume making. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, ఏమైనా క్వెరీస్ ఉన్నట్టయితే యూ కెన్ జస్ట్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్, యూ కెన్ ఆస్క్ మీ. లేదు అంటే మీరు యూ కెన్ ఆల్సో put it in the chat box so that I can reply